అందరికీ నమస్కారం. పోయిన సంవత్సరం మనం పండించినటువంటి RNR 15048 తెలంగాణ సోనా, RNR 31479 అనే రైస్ ఇప్పుడు రెడీగా ఉన్న రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒక విషయం గమనించాలా, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ ఎవరైనా సరే పోయిన సంవత్సరం పండించిన పంట ఈ సంవత్సరం తినడం జరుగుతుంది. ఈ సంవత్సరం పండించే పంట వచ్చే సంవత్సరం తినడం జరుగుతుంది. ఎందుకంటే పంట 4 నెలల పంట పండించడానికి, ఇంకొక 4 నెలలు నిల్వ చేయడానికి, ఇంకొక 4 నెలలు వాటిని రైస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి దాదాపు 12 నెలలు సంవత్సరం పడుతుంది మనకి. పోయిన సంవత్సరం నవంబర్లో మనం పంట వేస్తే RNR 15048 తెలంగాణ సోనా, RNR 31479 ఈ సంవత్సరం రైస్కి రావడం జరిగింది. ఇప్పుడు వేసినటువంటి కోనారం 1638 అనే రైస్ వచ్చే సంవత్సరం సంక్రాంతి పంటకి 2025 సంక్రాంతి పంటకి రావడం జరుగుతుంది. ఇప్పుడు కూరగాయలు కానీ, పండ్లు కానీ ఇంకేమన్నా అయితే అప్పుడే కోసుకొని అప్పుడే తినడం జరుగుతుంది, వండుకొని చేసుకోవడం. రైస్ అనేది ఖచ్చితంగా మగ్గడం అనేది, ఇప్పుడు చాలామంది బాయిల్డ్ రైస్ చేసేస్తున్నారు, స్టీమ్ రైస్ చేస్తున్నారు. కానీ మనం అలా చేయకూడదు. ఎందుకంటే ఇంత కష్టపడి మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పంట పండించి వాటిని బాయిల్డ్, స్టీము అంటే ఇడ్లీలు ఉడికినట్టు ఉడికిచ్చేస్తారు ఒడ్డుల్ని. ఆ విధంగా చేయడం వల్ల ఆరోగ్యంగా బాగుండదు. కాబట్టి ఎన్ని నెలలైనా మగ్గించడం ఇంపార్టెంట్. కాబట్టి మగ్గించి స్టోరేజ్ చేసి 4 నెలలు దాని ఆ తర్వాత మిల్లింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.